వైజాగ్ విజయనగరం అక్కడ జరుగుతున్న అవినీతిని బయట పెట్టుకున్నాడు అతను. నేను చెప్తాను, నా దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు, నా దగ్గర లక్షల కొద్ది సబ్స్క్రైబర్స్ లేరు. అతను ఒక వీడియో పెట్టగానే కొన్ని కోట్ల మంది చూస్తారు, కొన్ని కోట్ల మంది చూస్తే రీచ్ అవుదా? రీచ్ అవుతుంది. నాన్ వెజ్ అంటే ఏంటి? ఒక టూరిజం చేసే ప్రపంచ యాత్రికుడు అంటారు అందరూ. అటువంటి వాడు ఒక వీడియో పెడితే చూడరా, ఇప్పుడు చేప గురించి పెట్టినప్పుడు నవ్వునప్పుడు దీని గురించి పెడితే అతను అవినీతి చేస్తున్నాడు కాబట్టి అతను పెట్టాడు. అందుకే వైసీపీ వాళ్ళకి భయం పడుతుంది. లేకపోతే ఎందుకు భయం పడుతుంది? అవునా కాదా? లేదా ఇంకెందుకు? లేదా నాన్ వెజ్ మీరే కొనొచ్చు కదా. 100 కోట్లు ఇచ్చావు, పోనీ 5 కోట్లు ఇచ్చాడు, మీ దగ్గర 500 కోట్లు ఇచ్చుకోండి అని మీరు అమ్ముడిపోతాడా? కానీ అమ్ముడిపోవడం. ఎందుకంటే అతను కూడా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి అతనికి అవినీతి జరుగుతుంది కాబట్టి చెప్పుకున్నాడు. అతను వాళ్ళ వల్ల నా ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుంది అని చెప్తున్నాడు. నేనే చెప్తాను, నిజంగా ఆంధ్రప్రదేశ్ అడుక్కునే తింటుంది. బీహార్ కన్నా దారుణంగా తయారైంది. నాన్ వెజ్ గారు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అతని దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబర్లు అందరూ షేక్ ఆడేస్తున్నారు అతని గురించి. అతను ఒక వీడియో పెడితే ఎక్కడో పోద్ది. అటువంటి వాళ్ళు చెప్తేనే మాకు రీచ్ అవుతుంది 100%. మేము చెప్తే కాదు, మేము చెప్పినా రీచ్ అవుతుంది. ఎవరో 2-3 చూస్తారు, అవునా నిజంగా ఎలా జరుగుతుందని. కానీ నాన్ వెజ్ చెప్తే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచాల్లో దేశాల్లో ఉన్నారు అతనికి సబ్స్క్రైబర్లు. ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు. సీఎం క్యాంప్ ఆఫీస్లో దుర్గారావు రీల్స్ చేశాడు కదా, దాని గురించి ఏమనుకుంటున్నాను? అద్దెకిస్తున్నారన్న, అప్పులు ఇస్తా లేదు, అద్దెకిస్తున్నారు. ఓకే, అప్పులు పుడతా లేదు, అద్దెలకి ఇస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. కొన్నాళ్ళు పోతే ఇలా ఇంకొక 2 నెలలు 3 నెలలు పోయిందానికి అప్పులు ఎలాగే రావు. ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చేది. అప్పుడు ఇలా ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు దాకా వెళ్ళి కట్టుకున్న ప్యాలెస్లో కూడా అద్దెకి ఇచ్చేస్తారు. సెల్ఫీ తీసుకోవడానికి 500 బోర్డు పెట్టేస్తారు. అప్పుడు మంచులక్ష్మి గారు ఏదో చిన్న ప్రోగ్రామ్ పెట్టారు. సెలబ్రిటీతో ఫోటో దిగాలంటే 500 పేదోడికి ఇస్తారు. కానీ వీళ్ళు పేదోడికి ఇవ్వడానికి అది వీళ్ళ జేబులో పెట్టుకోవడానికి. ఓకేనా? డన్.